ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం క్రియాయోగ చేయటం ద్వారా మన బ్రెయిన్లో జరిగేటువంటి ఒక పాజిటివ్గా జరిగేటువంటి రకరకాలైనటువంటి మార్పుల గురించి, నెగిటివ్గా జరిగేటువంటి ప్రాబ్లమ్స్ వాటి నుంచి బయటపడేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మనం శ్వాస ద్వారా తీసుకొని మన యొక్క ప్రాణమయ శరీరాన్ని పోషించడం అనేది జరుగుతుంది. ఈ ప్రాణమయ శరీరం అంటే మన శరీరం ఏ రూపంలో అయితే ఉందో సేమ్ అదే రూపంలో వ్యాపించి ఉంటుంది. దీన్నే ఆరా అని కూడా అంటారు. దీంట్లోనే చక్రాస్ అనేవి కూడా ఉండడం జరుగుతుంది. దీన్ని ప్రాణమయ శరీరం అంటారు. అయితే మనం ప్రాణాయామం చేసినప్పుడు ముఖ్యంగా దీంట్లో క్రియకి సంబంధించినటువంటి క్రియాయోగలో ప్రాణాయామం చేసినప్పుడు మనం వెన్ను ద్వారా శ్వాసించటం అనేటువంటి ప్రక్రియ, వెన్నులో ఉండేటువంటి చక్రాల ద్వారా క్రియ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ వెన్ను ద్వారా క్రియ చేసినప్పుడు యాక్చువల్గా మనకి కేంద్ర నాడీ మండలం ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు మన శరీరంలో స్పర్శ తెలుస్తుంది. ప్రతిదీ చల్లగా ఉంది, వేడిగా ఉంది, ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే కొన్ని వేల నాడులు మన వెన్ను చుట్టూ కూడా అల్లుకొని ఉన్నాయి. అవన్నీ కూడా శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి. అంటే చేతులకి, కాళ్ళకి, శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. కాబట్టి మనకి స్పర్శ జ్ఞానం అనేది అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా మెదడుకి చేరవేయటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే ఇక్కడ ఈ వెన్ను అనేది ఇక్కడ మెదడుకి, చిన్న మెదడుకి, పెద్ద మెదడుకి కనెక్ట్ అయ్యి ఉండటం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనకి వెన్ను ద్వారా మనం చేసేటువంటి శ్వాస వల్ల వెన్నులో జరిగేటువంటి విపరీతమైనటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి సంచలనాల వల్ల ప్రాణశక్తి మనకి ఈ శరీరంలో మూలాధార చక్ర నుంచి ఇప్పుడు మనకి క్రియ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రాణాన్ని తీసుకొని లోపల పంప్ చేసినప్పుడు మూలాధార చక్ర నుంచి స్టార్ట్ అయ్యి వెన్నును మొత్తాన్ని చక్రాలని వెన్నుని యాక్టివేట్ చేసుకుంటూ సహస్రారం వరకు అంటే బ్రెయిన్ వరకు చేరి ఆ ఎనర్జీని పంప్ చేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి చక్రాస్కి ఎక్కువ ప్రాణశక్తి అందుతూ ఉందో మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళటమే కాకుండా ఇంకా మనకి బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవటం అనేది జరుగుతుంది. మనకి బ్రెయిన్లో సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేసినప్పుడే పూర్ణమైనటువంటి జ్ఞానం అనేది సిద్ధించడం అనేది జరుగుతుంది. ఈ పూర్ణంగా మనకి జ్ఞానం ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడు ప్రతి ఒక్క విషయానికి సంబంధించినటువంటి విశ్లేషణ, అంటే ఒక వస్తువు ఉంది అంటే దాని యొక్క అన్ని రకాలైనటువంటి డైమెన్షన్స్ ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఆ డైమెన్షన్స్ అంటే ఆ రకంగా మనం ఎప్పుడూ కూడా ఆలోచించి ఉన్నాం దాని గురించి. అంటే ఈ వస్త్రాన్ని చూడంగానే ఈ వస్త్రానికి సంబంధించి ఇది ఎక్కడ తయారయ్యింది, ఎలా తయారయ్యింది, దేనితో తయారయ్యింది, అసలు దీని మూలం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం అనేది కలగటం జరుగుతుంది. అంటే ఆ సూక్ష్మమైనటువంటి విషయాల్ని విశ్లేషించేటువంటి శక్తి కలుగుతుంది. అంటే బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్కి యాక్టివేషన్, బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ పూర్ణంగా యాక్టివేట్ అవ్వటం వల్ల ఈ శక్తి అనేది కలుగుతుంది. అంటే మల్టీ డైమెన్షన్స్ అనేవి ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. అయితే మన సహస్రార చక్రాన్ని సహస్ర అనే దానికి 1000 అనేటువంటి ఒక అర్థం, సహస్ర అంటే అనంతము అనేటువంటి ఇంకొక అర్థం ఉంది. అంటే ఈ మెయిన్గా 1000 దళాలతో కూడినటువంటి పద్మంగా ఉండబట్టి ఇది సహస్రార అని. అదే కాకుండా అనంత తత్వానికి సంబంధించి అంటే ఇది తత్వాతీతం. దీంట్లో ఇంకా ఏంటంటే నేను అనే ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఇక్కడ నేను అనే అహంకారం ఉండదు, శరీర భావం ఉండదు, కేవలం అక్కడ కాన్షియస్ మాత్రమే ఉంటుంది. అంటే ఎరుక మాత్రమే ఉండేటువంటి స్థితి అది. ఆ స్థితిలో మనకి ప్రతి
విశ్వంలో ఉండేటువంటి ప్రతి వస్తు విషయాలకు సంబంధించినటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం అనేది కలగటం అనేది జరుగుతుంది. ఇది మనకి బ్రెయిన్ యొక్క యాక్టివేషన్, పూర్ణమైనటువంటి యాక్టివేషన్. ఆ ఆనందాన్ని అయితే మనం మాటల్లో వర్ణించటానికి కుదరదు. ఎందుకంటే ఒక వస్తువుని మీరు పొందితే దానికి సంబంధించి పలానా వస్తువు ఎంత ఆనందాన్ని ఇచ్చింది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇంద్రియాలకు సంబంధించిన ఆనందాన్ని చెప్పటానికే కష్టం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా స్వీట్ అసలు తినలేదు, ఆ స్వీట్ ఎలా ఉంది అలా ఉంది అన్నప్పుడు దాని అనుభూతి అవతల వాళ్ళకి అర్థం కాదు కదా ఎంత చెప్పినా కానీ. కానీ మీరు ఆ స్వీట్ తీసుకొచ్చిస్తే వాళ్ళు అనుభూతి పొంది ఎస్ దాన్ని కోడ్ చేసుకోగలరు, ఇలా ఉంది అని అర్థం చేసుకోగలరు. కానీ బ్రహ్మానంద అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని ఎవరితో కూడా చెప్తే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే సత్యం చెబితే ఎందుకు అసత్యం అవుతుంది అంటే అది ఇంద్రియాలకు అందనటువంటి స్థితి కాబట్టి ఇంద్రియాల ద్వారా వర్ణిస్తే అది అబద్ధం అవుతుంది. దాన్ని ఎవరు కూడా ఇప్పుడు వరకు వర్ణించి చెప్పటం అనేది జరగలేదు. వర్ణించి చెప్పటానికి అందరూ ప్రయత్నం చేశారు, శాస్త్రాలు కూడా ప్రయత్నం చేసినాయి. కానీ ఆ అనుభూతిని మటుకు ఎవరికి వాళ్ళు ఆ అనుభూతిని పొందటమే కానీ దాని గురించి చెప్పటం అనేది కుదరదు. అయితే మానవుడికి మాత్రమే ఇటువంటి అదృష్టాన్ని కలిగినటువంటి, మానవుడు మాత్రమే చేయగలిగినటువంటి, మానవుడు మాత్రమే పొందగలిగినటువంటి పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఇది. అది మనకి వేరు వేరు సాధనల్లో ఏంటంటే వెళ్తే చాలా టైం తీసుకుంటుంది, రాదు అని కాదు, దానికి చాలా కష్టపడాలి, చాలా జన్మలు పడుతుంది. కానీ అదే క్రియాయోగ లాంటి సాధనల్లో మనకి గట్టిగా వాళ్ళు ఇంటెన్సిటీగా ఇదే నా జీవితానికి లక్ష్యం అని కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జన్మలోనే పూర్తి చేసుకొని ఈ జన్మలోనే ముక్త స్థితిని పొందగలరు. ఎందుకు అంటే క్రియకు సంబంధించిన దాంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి విషయం ఉంది. అంటే ఇన్ని క్రియలు చేస్తే ఇన్ని సంవత్సరాలకి సంబంధించినటువంటి కర్మలు తొలుగుతాయి అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఒక లెక్క ఉంది. కాబట్టి ఆ లెక్క ప్రకారం మనం ఎంత క్రియ చేస్తే అంత దుఃఖాల నుంచి జన్మల నుంచి బయటపడతాం. అది మెయిన్గా విషయం. అయితే మనం ముందర చెప్పుకున్నటువంటి దాంట్లో పాజిటివ్గా ఉండేటువంటి విషయాలు కోణాలు ఇవి. అయితే నెగిటివ్గా ఉండేటువంటి విషయాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాకపోతే ఒక్కసారి ఆ సందర్భం వచ్చింది కాబట్టి చర్చిద్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి క్రియ ఏదైనా కానీ సాధన చేసినప్పుడు మనకి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి యాక్టివేషన్ అనేది జరుగుతుంది. కుండలినికి సంబంధించి పైనుంచి కిందకి జరిగేటువంటి యాక్టివేషన్ ఏంటంటే పైనుంచి సహస్రార నుంచి కిందకి చక్రాస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కింద నుంచి అంటే మూలాధార నుంచి పైకి చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. పైనుంచి కిందకి జరిగేటువంటి యాక్టివేషన్లో మనకి ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. కింద నుంచి పైకి జరిగేటువంటి యాక్టివేషన్లో ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే మనకి కింద ఉన్నటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర చక్రాల్లో మూలాధార చక్ర అహంకారానికి, స్వాధిష్టాన చక్ర కామానికి, మణిపుర చక్ర మన శరీర పోషణకి సంబంధించి లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఇది ఆధ్యాత్మికంగా వీటికి సంబంధించినటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి, కాదనేది లేదు. అయితే కింద నుంచి యాక్టివేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కింద చక్రాలు ఫస్ట్ మనకి కింద నుంచే యాక్టివేషన్ జరిగినప్పుడు మూలాధార చక్ర యాక్టివేషన్ అయ్యింది అనుకోండి, దాంట్లో ఉండేటువంటి అప్పుడు దాకా ఉన్నటువంటి జన్మలకు సంబంధించినటువంటి లక్షణాలు బయటకు వచ్చినప్పుడు అహంకారం ఇంకా పెరిగిపోవటం, ఇంకా ధనానికి సంబంధించి, పలుకుబడికి సంబంధించి, 10 మందిలో గౌరవానికి సంబంధించి, అధికారానికి సంబంధించినటువంటి కోరికలు పెరగటం, స్వాధిష్టాన చక్రానికి సంబంధించి కూడా అది కామ సంబంధమైన వికారాలకు సంబంధించి, ఇంకా క్రియేటివ్గా ఏదో చేద్దాం ఈ ప్రపంచంలో అనేటువంటి విషయాలకు సంబంధించి రకరకాలైనటువంటి విషయాలు బయటికి రావటం అనేది జరుగుతుంది. మీకు పై చక్రాలకు సంబంధించి అదే ఆజ్ఞా సహస్రార, విశుద్ధ, అనాహత కూడా కిందకి పైకి ఉంటుంది. అంటే
కింద చక్రాలకు సంబంధించిన లక్షణాలు, పై చక్రాలకు సంబంధించిన లక్షణాలు డిసైడ్ చేసేది అనాహత. అయితే పై చక్రాల్లో ఈ లక్షణాలు ఏవీ లేవు. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే పై చక్రాల్లో విశుద్ధి, ఆకాశతత్వం, హయ్యర్ క్రియేటివిటీ అంటే సిద్ధులు, హయ్యర్గా ఉన్నతమైనటువంటి సిద్ధులు, ఉన్నతమైనటువంటి లోకాలు, దేవీ దేవతలతో మాట్లాడేటువంటి దేవీ దేవతల యొక్క దర్శనం పొందేటువంటి అవకాశం, ఆజ్ఞాచక్ర ఆత్మతత్వానికి సంబంధించి, సహస్రార చక్ర ఇక తత్వాతీతం, దాంట్లో అసలు విషయమే మనకి నేను అనేటువంటి ఎగ్జిస్టెన్సే లేదు కాబట్టి తప్పు జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి పై చక్రాల్లో లౌకికమైనటువంటి జీవితంలో కూరుకుపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పైన చక్రాలు కూడా ఇబ్బంది పెట్టినా కానీ కింద చక్రాలంతా ఇబ్బంది పెట్టవు. పైనుంచి కూడా విశ్వశక్తి వచ్చి పడినప్పుడు కింద అది గ్రాస్ లెవెల్లో ఉంటుంది. అది కింద చక్రాల్లోకి ప్రవహించి మూలాధార చక్రంలోకి వెళ్ళి మూలాధార చక్రంలో ఆ ప్రాణశక్తి అక్కడ ఉన్నటువంటి కుండలిని మేల్కొల్పి మళ్ళీ అక్కడ సూక్ష్మంగా ఆ శక్తి అనేది పైకి ప్రవాహం చేసి పైన ఉన్నటువంటి సహస్రారాలోకి వచ్చి కలవటం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ టాప్ టు బాటం మనకు జరిగేటువంటి ప్రక్రియ. ఇది చాలా తక్కువ సమస్యలతో కూడింది. అంతేకాకుండా మనకి లాస్ట్ టైం కూడా చెప్పుకుంది ఏంటంటే సహస్రార చక్రాలు ఈ విశ్వశక్తి అనేది కంటిన్యూగా పోరై తల మీద పడుతున్నప్పుడు తల బరువు ఎక్కటం, తల దిమ్ముగా ఉండటం, మత్తుగా ఉండటం, రకరకాలైనటువంటి గుచ్చుతున్నట్టు ఉండటం, వైబ్రేట్ అవుతున్నట్టు ఉండటం, అక్కడ సంచలనాలు విపరీతమైనటువంటి సంచలనాలు కలగటం, ఇలాంటి సిమ్టమ్స్ కలుగుతాయి. కలిగినప్పుడు ఒక్కొక్కసారి సాధకులు విపరీతంగా సాధన చేసినప్పుడు ఆ తలలో ఉండేటువంటి ఆ బ్రెయిన్ అనేది మనకి ఇంత శక్తిని తట్టుకోలేదు. ఎందుకంటే ఆ బ్రెయిన్లో ఆ చక్రాల్లోంచి సహస్రార నుంచి కింద చక్రాల్లోకి ఆ శక్తి వెళ్ళిపోతూ ఉంటే సహస్రార చక్రం మీద ఎక్కువ ఒత్తిడి పడదు కాబట్టి ఇబ్బంది లేదు. కింద చక్రాల్లోకి వెళ్తుంది, కింద చక్రాలన్నీ క్లెన్స్ చేసుకుంటుంది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎనర్జీ క్లెన్స్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లెన్స్ అవుతూ ఉంటుంది. అయితే సహస్రార చక్రాలు ఎనర్జీ అనేది స్టక్ అయిపోయినప్పుడు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఏంటంటే కొన్ని అలాగే ఎనర్జీ అనేది స్టక్ అయిపోతాయి. దానికి సంబంధించి మనం ఏం కేర్ తీసుకోకపోతే కొంతమంది ఏంటంటే హాయిగా ఉందని చెప్పేసి కూర్చొని ఉంటారు, సుఖంగా హాయిగా మత్తుగా ఉందని, ఎక్సర్సైజ్ చేయరు, వాకింగ్ చేయరు, బాగుంది. కానీ అలా బాగుండటం వల్ల కూడా అది నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది. అంటే సహస్రార చక్రాల్లో కొన్ని ఊరకూడనటువంటి కొన్ని హార్మోన్స్ ఊరటం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి కొన్ని మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యిందంటే ఎక్కువగా వచ్చేటువంటిది ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాదు, మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ సహస్రార చక్ర ఓవర్ యాక్టివేట్ అవ్వటం. ఈ చక్రాస్కి సంబంధించి చాలామంది హాలూసినేషన్స్ అని చెప్తారు, అంటే భ్రమలు, రకరకాలైనటువంటి భ్రమలు. స్టార్టింగ్లో వీళ్ళకి కలిగేటువంటి విషయాల్లో అన్ని భ్రమలు ఉండవు, కానీ అన్ని భ్రమల కింద తర్వాత మారిపోతాయి. స్టార్టింగ్లో వచ్చే కొన్ని వీళ్ళకి ఒక 50% భ్రమలు ఉంటే 50% నిజాలు ఉంటాయి దాంట్లో. కానీ ఈ భ్రమలు ఏంటంటే ఈ వేరు లోకాలకి సంబంధించినటువంటి విషయ జ్ఞానం, అక్కడ దేవతలకు సంబంధించినటువంటి జ్ఞానం, ఇక్కడ ఉన్న విషయాల్లో మల్టీ డైమెన్షన్స్ కనపడటం వీళ్ళని. అందుకని మాట్లాడేటప్పుడు రకరకాల విషయాలు పిచ్చివాళ్ళు అని కూడా అనుకుంటారు. పిచ్చివాళ్ళు కాదు వీళ్ళు ఉంటే. అందుకనే అయితే బాగా తెలివికల్లోడు అయి ఉండాలి, లేకపోతే మేధావి అయి ఉండాలి అంటారు. ఎందుకంటే మేధావులు కూడా పిచ్చివాళ్ళలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అట్లే ఉంటారు. ఎందుకంటే రమణ మహర్షి రామకృష్ణ పరమహంసని పిచ్చివాడు అన్నారు, ఇలాగా చాలామంది మహాత్ముల్ని పిచ్చివాళ్ళు అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చూసేటువంటి వాళ్ళు కనపడటానికి శరీరాలు ఇక్కడ కనపడితే ఉంటాయి, కానీ వీళ్ళు వేరు లోకాల్లో విహరిస్తూ అక్కడ ఉన్న జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు. దానివల్ల ఈ ఇబ్బందులు అనేవి ఉంటాయి. వీళ్ళు చేష్టలు కూడా కొంచెం పిచ్చివాళ్ళగా ప్రవర్తించడం అనేది ఉంటుంది.
ఎందుకంటే ఈ ఫిల్టర్ ఒకటి ఉంటుంది మా ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఎక్కడికి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వ్యవహార జ్ఞానం, ఇక సమాజానికి సంబంధించినటువంటి జ్ఞానం, వీళ్ళతో ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలి, ఈ ఫిల్టర్ ఎగిరిపోతుంది వీళ్ళకి. వీళ్ళందరి దగ్గర స్వచ్ఛంగా ఉంటారు అంతే, లోపల ఏమొస్తే బయటకు అది. అక్కడ కూడా వీళ్ళు పిచ్చివాళ్ళని లెక్క కట్టేటువంటి విషయాలు ఉంటాయి. ఇది ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి యోగులకు సంబంధించి. అందుకని కుండలినికి సంబంధించినటువంటి సాధనలు చేసేవాళ్ళు కొంచెం గైడెన్స్లో వెళ్ళాలి. ఎవరైనా కానీ దానికి సంబంధించి అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులు, వాటికి సంబంధించి ఆల్రెడీ దెబ్బలు తిని వాటికి పరిష్కారాలు కనుగొన్నటువంటి వాళ్ళు, గురువుల ద్వారా పరిష్కారాలు తెలుసుకొని అనుసరించేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర కుండలినికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ సాధన ఒక గురువు దగ్గర కానీ ఎవరైనా బాగా సాధన చేసేటువంటి సాధన దగ్గర కానీ తెలుసుకొని సాధన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఇది కుండలిని మనకి క్రియాయోగ చేయటం వల్ల మన యొక్క నర్వస్ సిస్టము, అంతేకాకుండా బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ ఆరోగ్యంగా ఉండటానికి, దాంట్లో వచ్చేటువంటి నెగిటివ్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాటిని సాల్వ్ చేసుకునేటువంటి విధానాల గురించి చాలా వీడియోల్లో విస్తారంగా చెప్పాం. దయచేసి ఆ వీడియోస్ మొత్తం చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు, చూసి పైన నెంబర్ కనపడగానే వెంటనే ఫోన్ చేస్తున్నారు. ముందల వీడియో పూర్తిగా చూడండి, ఆ వీడియో మొత్తం. ఎందుకంటే మీరు అడిగే ఆన్సర్ ఆల్రెడీ దాంట్లోనే ఉంది. మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను అదే అడుగుతున్నారు. కాబట్టి వీడియోస్ చూడండి, చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటికి సంబంధించి సొల్యూషన్స్ చెప్పి మిమ్మల్ని బయటపడేయడానికి, గురువు యొక్క అనుగ్రహంతో జరిగేది ఎక్కడైనా, ఇది శరీరం, ఇక్కడ ఒక పేరు, ఇది కాదు. సాధన గురువుది, జ్ఞానం గురువుది, అన్నీ కూడా గురువుకు సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ ఎవరికి ఏది చేయలేరు సహాయం, కేవలం గురువు దైవం మాత్రమే చేయగలరు. వాళ్ళ ద్వారా ఎవరో ఒకళ్ళ మీడియేటర్లు ఉంటారు అంతే, వాళ్ళ ద్వారా మీడియేటర్స్ ఉంటారు. అంతేకాని మనకు సంబంధించింది కాదు. వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం. కాబట్టి వీడియోస్ పూర్తిగా చూసి కాల్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.